నమస్కారం. ఇప్పుడున్న జీతంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందా? ఫ్యామిలీకి ఇంకాస్త మంచి లైఫ్ ఇవ్వాలనిపిస్తోందా? అయితే కరెక్ట్ చోటుకే వచ్చారు. మనం కలిసి ఒక దారి వెతుకుదాం. నేనున్నాను కదా, స్టెప్ బై స్టెప్ హెల్ప్ చేస్తాను. కంగారేం లేదు. మనలో చాలామందికి ఈ ప్రశ్న రోజూ మనసులో మెదులుతూనే ఉంటుంది కదా. చదువుకున్నాం, జాబ్ చేస్తున్నాం, అయినా నెల చివరికొచ్చేసరికి టెన్షన్. ఏం పర్లేదు, ఈ ఫీలింగ్ మీకొక్కరికే లేదు. మనం దీనికి ఒక సొల్యూషన్ చూద్దాం. ఊహించుకోండి, ఒక 3 నెలలు కాస్త ఫోకస్ పెడితే అదనంగా నెలకి 30,000 రూపాయలు సంపాదించగలిగితే, అదే స్కిల్తో నెమ్మదిగా నెలకే 50,000 వరకు సంపాదించే అవకాశముంటే ఎలా ఉంటుంది? ఇంకాస్త ఎక్స్పీరియన్స్ వస్తే 1,00,000 రూపాయల మార్కును కూడా టచ్ చేయొచ్చు. ఇది ఏదో కల కాదు, నిజంగా సాధ్యమే. ఒక్క నిమిషం ఆగండి. ఇదేదో రాత్రికి రాత్రే డబ్బులొచ్చే స్కీమ్ కాదు, అస్సలు కాదు. ఇది నిజాయితీగా ఒక స్కిల్ నేర్చుకుని దాని అవసరం ఉన్న చోట మన కష్టాన్ని చూపించడం. నేను మీతోనే ఉన్నాను ప్రతి స్టెప్లోనూ. సరే, మరి ఈరోజు మనం ఏం చూడబోతున్నాం? చాలా సింపుల్, 2 విషయాలు. ఒకటి, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే 5 స్కిల్స్ ఏంటి. 2, వాటితో మన ఇన్కమ్ ఎలా పెంచుకోవచ్చో ఒక క్లియర్ పిక్చర్ తెచ్చుకుందాం. పదండి, స్టార్ట్ చేద్దాం. మన మొదటి దారి డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు చూడండి, ప్రతి చిన్న కిరాణా షాప్ నుంచి పెద్ద కంపెనీ వరకు అందరూ ఆన్లైన్లో తమ బిజినెస్ను పెంచుకోవాలనుకుంటున్నారు. కానీ ఎలాగో తెలియట్లేదు. అక్కడే మనకు అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీలు, యూట్యూబ్ ఛానల్స్ గ్రో అవ్వడానికి మనం హెల్ప్ చేయాలి. ఇక్కడే అసలు గుడ్ న్యూస్ ఉంది. మనలో చాలా మందికి ఉండే 2 పెద్ద భయాలు ఇక్కడ అవసరం లేదు. ఒకటి, దీనికి పెద్ద పెద్ద డిగ్రీలు అక్కర్లేదు. 2, ఇంగ్లీష్ గ్రామర్ పర్ఫెక్ట్గా మాట్లాడాల్సిన పని లేదు. మనం చెప్పాలనుకున్నది అవతలి వాళ్లకి అర్థమైతే చాలు. చూడండి, ఇక్కడ ప్లాన్ ఎంత క్లియర్గా ఉందో. మొదటి నెల బేసిక్స్ నేర్చుకుంటారు. 2వ నెల మీరే ప్రాక్టీస్ కోసం కొన్ని పేజీలు రన్ చేస్తారు. ఇక 3వ నెల కల్లా మీ మొదటి క్లయింట్తో మాట్లాడటం మొదలు పెడతారు. ఇలా చేస్తే చాలు, ఫ్రీలాన్సర్గా నెలకు 20,000 నుంచి 60,000 వరకు సంపాదించొచ్చు. లేదా జాబ్లో చేరితే స్టార్టింగే 25,000తో మొదలవుతుంది. ఈ ఒక్క మాట, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో మీ చేతిలో ఉన్న స్కిల్కి ఉన్న విలువ ఫైల్లో ఉన్న డిగ్రీ సర్టిఫికేట్ కన్నా చాలా ఎక్కువ. మీ స్కిల్లే మీ ధైర్యం. ఓకే, ఇప్పుడు 2వ దారి చూద్దాం. ఇందులో కొంచెం క్రియేటివిటీ ఇంకా స్టెబిలిటీ 2 ఉన్నాయి. మొదటి ఆప్షన్ వీడియో ఎడిటింగ్. మనం రోజు యూట్యూబ్లో, ఇన్స్టా రీల్స్లో ఎన్ని వీడియోలు చూస్తాం చెప్పండి. ఆ వీడియోలను అంత ఇంట్రెస్టింగ్గా కట్ చేసి ఎడిట్ చేసే వాళ్ళకి ఇప్పుడు భలే డిమాండ్ ఉంది. ఒక చిన్న వీడియో ఎడిట్ చేసినందుకు 1000 నుంచి 5,000 దాకా సంపాదించొచ్చు. అంటే నెలకి ఈజీగా 30,000 నుంచి 80,000 వరకు మన చేతికొస్తాయి. దీనికోసం పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు కూడా అవసరం లేదు. మీ ఫోన్లో ఉండే క్యాప్కట్ లాంటి సింపుల్ యాప్స్తోనే స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది. డబ్బు సంపాదించడం అనేది మీరు ఎంత టాలెంటెడ్గా ఎడిట్ చేస్తారనే దానికంటే మీరు ఎంత కన్సిస్టెంట్గా, అంటే ఎంత నిలకడగా పనిచేస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమశిక్షణే కదా మన మిడిల్ క్లాస్ బలం. ఇప్పుడు మనం చూడబోయే స్కిల్, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఇంటి నుంచే ప్రశాంతంగా పనిచేసుకుని ఒక మంచి ఆదాయం సంపాదించాలనుకునే వాళ్లకి, ముఖ్యంగా మన తల్లులకు ఇది ఒక వరం లాంటిది. అదే ఆన్లైన్ ట్యూటరింగ్. మీకు ఏదైనా సబ్జెక్ట్, అది మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా, పిల్లలకి ఓపిగ్గా వాళ్లకి అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలు. ఇక్కడ టీచింగ్ డిగ్రీ కన్నా మీరు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేదే ముఖ్యం. దీనితో గంటకి 300 నుండి 800 వరకు, అంటే నెలకి 25,000 నుండి 70,000 వరకు సంపాదించొచ్చు. ఇక మన చివరి దారి. ఇందులో లాజికల్గా ఆలోచించే వాళ్ళకి ఒకటి, క్రియేటివ్గా రాసేవాళ్లకి ఇంకొకటి. 2 మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది డేటా అనాలిసిస్. ఇది కొంచెం లెక్కలలాగా లాజిక్తో ఆలోచించే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు ప్రతి కంపెనీ దగ్గర బోలెడంత డేటా ఉంటుంది, అంటే సమాచారం. కానీ ఆ నంబర్ల వెనుక ఉన్న కథేంటో వాళ్లకు అర్థం కాదు. ఆ కథను చెప్పగలిగే వాళ్లే డేటా అనాలిస్టులు. అందుకే వాళ్ళకంత జీతం, అంత డిమాండ్. కొంచెం లాజికల్ థింకింగ్ ఉంటే చాలు. మీ వయస్సు, మీ బ్యాక్గ్రౌండ్ ఏది అడ్డంకి కాదు. ఇక మన 5వ చివరి ఆప్షన్, ఫ్రీలాన్స్ రైటింగ్. మీకు ఏదైనా ఒక విషయం గురించి బాగా తెలుసా? దాన్ని సింపుల్ మాటల్లో రాయగలరా? అయితే చాలు,
దీనికి హైఫై ఇంగ్లీష్ అవసరం లేదు. మీ ఆలోచనల్లో క్లారిటీ ఉంటే చాలు. పెట్టుబడి దాదాపు 0. ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీ ఆఫీస్ స్టార్ట్ అయినట్టే. ఈ 5 స్కిల్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. మన జీవితాన్ని ఒక్కసారిగా మార్చేయాల్సిన అవసరం లేదు. సరైన దారిలో ఒక చిన్న అడుగు ముందుకేస్తే చాలు. మీకోసం ఇదిగో ఒక సింపుల్ 90 రోజుల ప్లాన్. ఫస్ట్ స్టెప్, ఈ ఐడెంటిటీలో ఏదో ఒక స్కిల్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, అంతే. సెకండ్ స్టెప్, రోజూ దానికి 1 లేదా 2 గంటలు కేటాయించండి. థర్డ్ స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్, 90 రోజుల వరకు ఏ కారణం చేత మధ్యలో ఆపకండి. ఈ క్రమశిక్షణ మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మిడిల్ క్లాస్లో పుట్టడం అనేది మన లిమిటేషన్ కాదు, అది మన సూపర్ పవర్. ఎందుకంటే క్రమశిక్షణ, కష్టపడే తత్వం మన రక్తంలోనే ఉన్నాయి. వాటిని సరైన దారిలో పెడితే అద్భుతాలు చెయ్యొచ్చు. మరిప్పుడు చెప్పండి, ఈ 5 దారులలో మీ మొదటి అడుగు ఏది కాబోతోంది? 1, 2, 3, 4 లేదా 5? కింద కామెంట్లో ఆ నంబర్ను టైప్ చేయండి. మీ కొత్త ప్రయాణానికి ఇదే మొదటి అడుగు. ఆల్ ద బెస్ట్.